ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, ఏదైనా కూడా మీరు ఒక పద్ధతి ప్రకారం చేయండి. మా ఇష్ట ప్రకారం మాకు అధికారం ఉంది, మేము ఏమైనా చేస్తే చెల్లుబాటు అవుతుందంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి అయితే ఉండదని చెప్తా ఉన్నాను. నేను ఏ ఒక్కటి కూడా నేను ఇంత గ్యాదర్ చేసినాను కదా, ఈ రోజుకి ఏ ఒక్కరి దగ్గరైనా చిన్న మాట అయినా ఎంఈఓకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంటానో కనుక్కోండి, సార్ టీచర్స్ లేరు సార్ ఇబ్బంది పడతా ఉన్నారని. హెచ్ఎంకి ఎన్నిసార్లు కాల్ చేస్తుంటానో కనుక్కోండి. కమిషనర్ అంటే మన మాట వినడు, ఆయన కంప్లీట్గా ఆయన చేయాల్సింది ఆయన చేస్తూ ఉంటారు. ఆయనకి నేను ఎప్పుడు కూడా చేయలే. కలెక్టర్ గారి దగ్గరికి కూడా పోయి చెప్తాను. ఎందుకు చెప్తాం? సమాజం బాగుండాలి, పేదలు బాగుండాలా, అందరూ కూడా చక్కగా చదువుకోవాలనే తపంతోనే చేస్తాం. అంతేగాని మీ ఇష్ట ప్రకారం మీరు చేసి ఇలా పద్ధతి కాదని కూడా తెలియచేస్తా ఉన్నాను. అవసరమైనప్పుడు ఇంకొన్ని విషయాలు మరొక సందర్భంలో మాట్లాడతాను. నేను అదే చెప్తున్నాను, నేను కమిషనర్కి రాసిన లెటర్లో నేను చాలా పద్ధతిగా రాశానండి. అసలు డిపిఆర్ ఏంటి సార్ అని అడిగాను. ఇంత డబ్బులు దానికి పెడుతున్నారు కదా, డిపిఆర్ ఏంటి, వెహికల్స్ ఏ ఫండ్తో కొంటున్నారు, వెహికల్ మెయింటెనెన్స్ ఎట్లా, ఫుడ్ ఎలా పెడుతున్నారు అని అడిగాను. తప్ప అది సామాన్య ప్రజలు అడగచ్చు కదా. నేను ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నాను, నేను ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీని. మరి నేను అడగడం తప్ప? నేను ఎక్కడైనా దాన్ని వాడొద్దని కానీ చెయ్యొద్దని కానీ చేయడానికి లేదని కానీ నేను ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడానా, ఆ లెటర్లో ప్రస్తావించాను. ఆ లెటర్ కమిషనర్ తీసుకెళ్లి రాజకీయ నాయకులకి ఇస్తే ఇంకా కమిషనర్ వ్యవస్థను మనం ఏమనుకోవాలా? నేనేమైనా తప్పు మాట్లాడుంటే ఓకే, నేను చెయ్యొద్దని ఉంటే ఓకే, నేను ఎక్కడైనా ఎవరినైనా ఏ విధంగానైనా మాట్లాడుంటే కూడా ఓకే. నేను మొన్న విఆర్ హై స్కూల్ విజిట్కి వెళ్తే కూడా అన్నీ చూసి బాగా చేయండి అని చెప్పొచ్చినానే కానీ ఒక్క కామెంట్ కూడా నేను చేయలేదు కదా, ఈ రోజు దాకా నేను చేయలేదు కదా, ఏ ఒక్కటి కూడా చేయలేదు కదా. అది ఇలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం. మీరు కూడా పెద్దలందరూ ఆలోచించి అందరినీ కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని మాత్రం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎవ్రీథింగ్ అంతా కూడా మీకు సాఫ్ట్ కాపీస్ కూడా నేను ప్రొడ్యూస్ చేస్తాను. నేను రాజకీయాలైనా వదిలేస్తానేమో కానీ పర్సనల్ టార్గెట్స్ ఎవరిని చేయను. నేను వ్యవస్థ గురించి మాట్లాడతాను, వ్యవస్థలో తప్పులుంటే పోరాడతాను, అంతే తప్ప వాళ్ళు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. నారాయణ గారు అంటే నాకు గౌరవమే, కానీ తప్పు చేస్తే మాత్రం గట్టిగా ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. సో ఇప్పటికే జాఫర్ సాహెబ్ కెనాల్ విషయంలో కానీ ఇంకా 2-3 ఇష్యూస్ అన్నింటిలో కూడా తప్పు జరిగినప్పుడు నేను గట్టిగానే నిలబడతాను. పేద ప్రజల తరపున కానీ నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజల తరపున కానీ గట్టిగా కూడా పోరాడడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మాత్రం నేను ఎప్పుడు కామెంట్ వాళ్ళు చేస్తారా అది వాళ్ళ విజ్ఞత, నేనేం దాని గురించి కూడా కామెంట్ చేయను. ఒక్కటి చెప్పమనండి, నేను ఏం చెప్పినాను ఏం చేసినాను అన్నది ఒక్కటి చెప్పమనండి. నేను ఏది కూడా ఎక్కడ కూడా నేను అక్కడ కూడా షాప్స్ విషయంలో కూడా అది రైట్ ప్లేస్ కాదని చెప్పినాను కానీ పెట్టద్దని నేను అనలే, అది రైట్ ప్లేస్ కాదని మాత్రమే అన్నాను. నేను వేరే దొంగల చేతను ఇంకొకరి చేతను నేను కోర్టుకి ఇచ్చలా, నేనే వేసా లెటర్, నేనే రాసా. నాకు అట్లాంటి అలవాటు లేదు. నేను ఏదైనా ఉంటే స్ట్రైట్గానే అడుగుతా. కోర్టు డిస్మిస్ చేసింది ఏ విధంగా చేసిందంటే, మనం కొన్ని అబ్జెక్షన్స్ చేసినాం, ఆ కాలంలో డ్రైనేజ్ కలుస్తుంది, ఆ కాలంలో డస్ట్ వేస్తారు, ఆ కాలువ పూడిపోతుంది, ఎన్ని లేవంటే అవన్నీ రెక్టిఫై చేసిన తర్వాత మాత్రమే ఇష్యూ చేయండి అని చెప్పి డిస్మిస్ చేసింది. వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే నెక్స్ట్ ప్రొసీడ్ అన్నది నెక్స్ట్ ఉంటుంది. నేనేమనుకున్నానంటే ఇదే ఇప్పుడు అనిల్లా నేను ఏదైనా మాట్లాడితే దాన్ని అపార్థాలు తీసుకుంటారని నేను దీన్ని రెక్టిఫై చేయడానికి నేను అందరితో కూడా మాట్లాడడం ప్రయత్నించడం జరిగింది. ఇంకా జనాలకి రాంగ్ సిగ్నల్ వెళ్ళకూడదని చెప్పి నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్. కస్టమర్ల కోసం 10 మెట్లైనా దిగుతాం, డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం, ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం, ధరలు కోసేస్తాం, మీకు అమ్మేస్తాం. 30 రూపాయలకే పల్లి కాటన్ శారీ, 125 రూపాయలకే షిఫాన్ శారీ, 499 రూపాయల పల్కీ కాటన్ శారీ 199 రూపాయలు, 1599 రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ శారీ 599 రూపాయలు, 1500 రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా 599 రూపాయలే. మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.